అందరికీ నమస్తే అండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాదే సాయి కృష్ణ విజయవాడ. సో అసలు ఉన్నాడా లేడా అనేది ఈరోజు మిస్టరీగా మిగిలేలా ఉంది. ఎందుకంటే 29వ తారీఖున, ఈ నెల 29వ తారీఖున కోర్టులో సబ్మిట్ చేయమని చెప్పేసి న్యాయవాది గారు పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఉదయం అనుకుంటా వాళ్ళ మేనమామలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇక సాయి కృష్ణ ఇక రాడు, ఇక రాలేడు, అతను ప్రాణాలతో లేడు అనే విషయాన్ని అయితే కుటుంబ సభ్యులు ప్రెస్గా చెప్పడం జరిగింది. సో అలాగే వాళ్ళ మేనమామ ఒక వ్యక్తి మాట్లాడుతూ ఇన్ఛార్జ్ గారిని మా దగ్గరికి వచ్చారు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మా దగ్గరికి వచ్చి అతను ఎవరైతే సాయి కృష్ణ చనిపోవడానికి కారణమైనటువంటి సిఏ గారు మన కులపోడే, రేపొద్దున మనకు ఉపయోగపడతాడు, ఇక సాయి కృష్ణ ఎలాగా రాడు కాబట్టి మనం రాజీ కుదుర్చుకుందాం అని చెప్పేసి మాట్లాడడం జరిగిందంట. అయితే ఆ కుటుంబ సభ్యులు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్పేసి అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ మేనమామ గారే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నిజంగా అతను సాయి కృష్ణ అనే వ్యక్తి అతను క్రిమినల్ అవ్వ ఉండొచ్చు, రౌడీ షీటర్ అవ్వ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో చేయొచ్చు. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని అతని గోర్లు పీకి అతని చిత్రవధ చేసి అతను చనిపోయిన తర్వాత బాత్రూంలో మూట కట్టి పాడేసి 2 కానిస్టేబుల్ ద్వారాగా రాత్రే కృష్ణలంక శ్మశానానికి తీసుకొని వెళ్ళి అతన్ని బూడిద కూడా లేకుండా చేశారంటే పోలీసులకి ఎంత ధైర్యం ఎక్కడదనేసి ఈరోజు సర్వత్రా సోషల్ మీడియాలో కానివ్వండి, మానవ హక్కుల సంఘాలు కానీ అన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. సో ఆ తల్లి ఏమడుగుతూ ఉందంటే, నా కొడుకు బతుకున్నాడని చెప్పేసి పోలీసులు ఈరోజు అంటూ ఉన్నారు, ఎక్కడున్నాడో చూపించండి, లేకపోతే చంపేసి ఉంటే నాకు బూడిదైన ఇవ్వండి, లేకపోతే ఎక్కడ చంపారో చెప్పండి, అక్కడికి పోయినా నేను వెళ్తానని చెప్పేసి ఆ తల్లి కన్నీటి రోదనతో ఈరోజు మాట్లాడటం జరుగుతోంది. సో నిజంగా ఏంటంటే పోలీసులు అక్కడ చేసినటువంటి వైఖరి మంచిది కాదు. ఆ సిఏ గారు నిజంగా చేసినటువంటి పని నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆ ఫోటోలు చూసిన ఆ ముఖం మీద దెబ్బలు, ఆ గోర్లు పీకడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఫోటోలు ఈరోజు అన్నీ వచ్చేసాయి. అయితే దీని మీద అతన్ని విఆర్కి పంపించారు, సిఏ గారిని. ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. అతను విఆర్కి పంపించిన మళ్ళీ ఒక 6 నెలల తర్వాతకో 7 నెలల తర్వాతకో అతనికి ఉద్యోగం ఇస్తారు, మళ్ళీ వచ్చి అతను కాలర్ ఎగరేస్తారు. ఖచ్చితంగా ఆయన్ని చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఈ విషయం అనేది చాలా పెద్ద విషయం అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో అతని కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ విధంగా మీకు ఎవరిచ్చారు హక్కు, అతను రౌడీ షీటరే కావచ్చు, మీరు ఎలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ విధంగా చేస్తారు అనే విధంగా ఆయన కులానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈరోజు మాట్లాడటం జరుగుతోంది. సో నిజంగా ఏంటంటే ఈరోజు దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. కానీ ఒక సిఏ చేసినటువంటి తప్పుకు మనం పోలీసులందరినీ కూడా తప్పు పట్టవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి సిఏలు ఉంటే ఖచ్చితంగా సమాజానికి హానికరంగా ఉంటుంది. సో అతని మీద ఆల్రెడీ పై స్థాయిలో కంప్లైంట్లు వెళ్ళడం జరిగింది, అతను విఆర్లో పంపించడం జరిగింది. విఆర్లో కాకుండా అతన్ని ఇంకా జీవితంలో పోస్టింగ్ రాకుండా అతన్ని జైలుకు పంపించాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేయడం జరుగుతోంది. సో ఏంటంటే ఇంకా సాయి కృష్ణ బ్రతికే ఉన్నాడు, మేము గాలిస్తూ ఉన్నామని చెప్పేసి కృష్ణలంక పోలీసులు చెప్తున్నటువంటి మాట అయితే ఇది. కానీ నిజంగా సాయి కృష్ణ లేడు, ఇక రాడు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ముత్తకంఠంతో అయితే చెప్తూ జరుగుతోంది.